కానీ ఇక్కడ మీరు సరే మీరు చెప్పే దాంట్లో క్లారిటీ ఉంది, అది మీ పార్టీకి ఉంది, జనసేన పార్టీకి ఉంది. ప్రజలకి ఈ క్లారిటీని అందించడంలో మీరేమన్నా ఫెయిల్ అయ్యారనిపిస్తుందా? ఎందుకంటే ప్రజలే కదా అంతిమంగా మిమ్మల్ని గెలిపించేది. సో మరి ప్రజలకి ఏ విధంగా ఈ అంశాలను చెప్పగలుగుతున్నారు? ఇక్కడ మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 3 తడవలు ముఖ్యమంత్రిగా చేశారు. అంటే ముఖ్యమంత్రి పదవి ఆయనకి కొత్త కాదు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆల్మోస్ట్ 18 years పనిచేశారు. అది కూడా కొత్త ఏం కాదు. అధికారం కొత్త కాదు, తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, ప్రతిపక్ష నాయకుడి పదవి కొత్త కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి వారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు గుర్తించారు. ఎందుకంటే ఒక మంచి మనిషి ఉన్నప్పుడు కనబడకపోవచ్చు, ఒక మంచి విషయం కానీ, ఒక మంచి తను చేసినటువంటి మంచిని కానీ ఒక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో భాగంగా, కక్షపూరితమైనటువంటి విధానాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వలన ఏ జాతి అభివృద్ధి చెందిందో, ఏ జాతికి మేలు జరిగిందో, వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామో అనేది ఆయన జైల్లో ఉన్న 53 రోజుల్లో దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు జాతి కూడా రోడ్డు మీదకి వచ్చి నిలదించారంటే ఇంతకన్నా ఇంకేం కావాలి? రేపు తెలుగుదేశం, జనసేన కూటమిని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఆదరిస్తారు అనడానికి ఇంకెంతకన్నా ఏం కావాలి? అంటే అంతకు ముందు వరకు వినుండొచ్చు, చూసుండొచ్చు, కానీ ఎక్కడో ఒక యామరపాటుతనం. కానీ నిన్న జరిగిన తర్వాత, చూసిన తర్వాత ఈ రాష్ట్రానికి చంద్రన్న, పవనన్న నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు గుర్తించారు. అందుకనే ప్రజలు ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా ఈ రాష్ట్రం నుంచి పంపించేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు ఒక్క క్లారిటీ అండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి అండ్ పెద్ద సైకోలు, పిల్ల సైకోలు, అన్ని సైకోలు కూడా మాట్లాడుతుంటాయి. ఏంటంటే వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి ఉంటారు. అసలు జగన్ రెడ్డి ఎక్కడున్నాడండి? 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? లోటస్ పాండ్లోనే కదా ఉన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే ఎన్ని రోజులండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడు? వేలుపేద లెక్క పెట్టచ్చు. అసెంబ్లీ జరిగిన రోజులు అది ఒక 2-3 సంవత్సరాలు వచ్చాడు, 2 సంవత్సరాలు రాలేదు. పాదయాత్ర అనేదే చేపట్టకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రోజులేనండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ తన ముడ్డి కింద అదేదో గురువింద కింద తన ముడ్డి కింద ఉన్న మచ్చ దానికి కనిపించదు, వేరే వాళ్ళు ఎక్కిరిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో? తను 2019 వరకు హైదరాబాద్లోన లోటస్ పాండ్లోన గడిపి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి ఏదో ఎన్నికల ముందు 1-2 నెలల ముందు గృహప్రవేశం అని చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎలాగే ఉండాలి. నువ్వు ఇక్కడ ఉండడానికి స్థానం కల్పించింది ఎవరు? ప్రజలే కదా, తెలుగుదేశం ప్రభుత్వం. ప్రజలు నీకు అధికారం ఇచ్చారు. ఆ రాజధాని పోయి ఉంటే ఇక్కడ ఉండేవాడివా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, ముఖ్యమంత్రి కూర్చోవడానికి కుర్చీ లేదు. అయినా సరే ముఖ్యమంత్రి నేను నా రాష్ట్రానికి, నా రాష్ట్రంలో ఉంటూ నేను పరిపాలన చెయ్యాలి, అవసరమైతే రోడ్డు మీదైనా కుర్చీ వేసుకొని కూర్చొని పరిపాలన చేస్తానని ఆ రోజు హైదరాబాద్ నుంచి రాష్ట్రాన్ని ఇక్కడ తరలించడం కోసం శరవేగంగా ఆ రోజు అనేక కార్యక్రమాలు చేపట్టాం. తరలింపు ప్రక్రియ అంత ఈజీ కాదే. ఒక ఇంట్లో మనం నివాసం ఉండి వేరే ఇంటికి మారేటప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళి ఆ ఇంట్లో అన్నీ సర్దుకోవాలంటేనే ఒక వారం, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు పడుతుంది. మనం
కాస్త స్థిమితం అవ్వడానికి. అటువంటిది ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటిది. రాష్ట్రంలో ఆనాడు వనరులు లేవు, రాజధాని లేదు. 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ అంటే దాని అర్థం ఏంటండి? జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేము. తెలంగాణకి 16,000 కోట్ల రూపాయలు ఎక్సెస్ బడ్జెట్తో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఇచ్చారు. మరి లోటు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయితే, ప్రజలు అధికారం ఇస్తే, కూర్చోడానికి కుర్చీ కూడా లేకపోతే, బస్సులో ఉండి బస్సులో పడుకొని బస్సులో కూర్చొని ఈ రాష్ట్రాన్ని పరిపాలన ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి కూర్చోడానికి కుర్చీ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడానికి అమరావతిలో నా రాజధానిలో నా ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది, నా సెక్రటేరియట్ ఉంది, నేను కూర్చోవడానికి, నా మంత్రివర్గం కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయి. ఆయన ఇంకొక 10% పూర్తి చేసి ఉంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళంతా నివాసం ఉండడానికి అక్కడ భవనాలు సిద్ధమైపోయినాయి. కానీ మీరు అవన్నీ గ్రాఫిక్స్ చేశారట కదా సార్? అందుకని మేము ఈ గ్రాఫిక్ అన్న వాళ్ళకి అందరికీ కూడా అడిగాం. బొత్స సత్యనారాయణకి అడిగాం, అంబటి రాంబాబు, ఈ ఇంకా ఎవరెవరో ఉన్నారు, వీళ్ళందరూ. అవి గ్రాఫికే కదా, మేము అనుకుందాం గ్రాఫిక్ అని అనుకుందాం. ఒకసారి వెళ్ళి అక్కడికి అక్కడి నుంచి దూకండి, అది గ్రాఫిక్ అని నిజమో తెలుస్తుంది కదా. అనుకోండి, పైనుంచి బొత్స సత్యనారాయణ అక్కడికి వెళ్ళి పైనుంచి దూకితే కాళ్ళు చేతులు ఇరిగి మనిషికి ఏమైనా అయితే ప్రమాదం అయితే ఓకే, ఇది నిజం అనుకుందాం. అవి కట్టడాలు, నిజమైన కట్టడాలుగా భావిద్దాం. ఏమీ కాలేదనుకో, గ్రాఫిక్స్ అని అనుకుందాం. నిరూపించాలి కదా వాళ్ళు. మేమేమో కట్టడం అంటున్నాం, వాళ్ళేమో గ్రాఫిక్స్ అంటున్నారు. మరి అది వాళ్ళు నిరూపించాలి కదా. అది నిరూపించాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళదే. అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళదే. అధికారంలో లేకపోయినా విమర్శించిన ప్రతి ఒక్కరూ అది నిరూపణ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక ఇల్లు కొంటున్నాం అనంటే వెళ్ళి అన్నీ చెక్ చేసుకుంటాం. గోడలు ఎలాగున్నాయి, పునాది ఎలాగుంది, స్లాబ్ ఎలా ఉంది, ఆ లోపల ఉన్నటువంటి మెటీరియల్స్ ఎలా ఉన్నాయి, అన్నీ ఏ రకమైన మెటీరియల్స్ వాడాడు అన్నీ చూసుకుంటున్నాం కదా. మరి నువ్వు గ్రాఫిక్ అనేటప్పుడు వాడు వెళ్ళి నిరూపణ చేయాల్సిన అవసరం ఉంది కదా. అందుకని ఆనాడు గ్రాఫిక్ అని మాట్లాడినటువంటి వీరులకి సూర్యులకి అందరికీ కూడా నేను కోరేది, విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు నిరూపించండి. అది గ్రాఫిక్ అని నిరూపించాల్సిన బాధ్యత మీకుంది. మేమేమో కట్టాం, సుమారు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం, రోడ్లు వేసాం, భూసేకరణ చేశాం, భూ సమీకరణ చేశాం. దాంట్లో అనేక రకాలైనటువంటి పైప్ లైన్స్ కావచ్చు, లేకపోతే వాటర్ పైప్ లైన్స్ కావచ్చు, లేకపోతే కేబుల్ లైన్స్ కావచ్చు, అనేక ఎలక్ట్రికల్ లైన్స్ కావచ్చు, రోడ్లు, మెయిన్ రోడ్, యాక్సిస్ రోడ్ కావచ్చు, అదర్ ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, మేము అన్నీ ఫార్మేషన్ చేసాం. ఇంకా చేయాల్సింది ఉంది, ఇంకొద్దిగా ఉంది. సెక్రటేరియట్ కట్టాం, అలానే అసెంబ్లీ కట్టాం, అలానే హైకోర్టుకు నిర్మించాం, అట్లానే ఐఏఎస్ జడ్జీలు ఉండడానికి క్వార్టర్స్ కట్టాం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండడానికి క్వార్టర్స్లు నిర్మించాం, పేదవాళ్ళు ఉండడానికి ఒక 5,000 ఇళ్ళు నిర్మించాం, అలాగనే మిగిలిన ఉద్యోగాలు ఎన్జిఓస్ వాళ్ళు ఉండడానికి క్వార్టర్స్ కట్టాం. ఇవన్నీ నిర్మించాం. లేదా ఇవన్నీ గ్రాఫిక్స్ అని వాళ్ళు అనేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క, అంబటి రాంబాబు ఒక బిల్డింగ్ నేర్చుకోవడం, లేదు బొత్స సత్యబాబు ఇంకో బిల్డింగ్ నేర్చుకోవడం, లేదా గ్రాఫిక్ అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కూడా ఒక బిల్డింగ్ నేర్చుకొని అక్కడి నుంచి వాళ్ళు దూకితే, కింద పడితే, వాళ్ళకి ఏమీ కాలేదు అనుకుంటే అవి నిజమైన గ్రాఫిక్స్. లేదు ఒకవేళ వాళ్ళు ఏమైనా పైకి పోయారు అనుకోండి, ఏ పై నుంచి దూకితే వాళ్ళకి లేకుండా పైకే పోయారు అనుకోండి, అప్పుడు అది కట్టడాల కింద భావిద్దాం. ఇది వాళ్ళు టెస్ట్ చేసి చూపించాలి. వీళ్ళేంటంటే నీతి మాలినటువంటి, పనికి మాలినటువంటి, పనికిరానటువంటి మాటలు మాట్లాడి కేవలం అధికారం కోసం అర్రులు చాచేటటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎవరికి విలువలు కానీ క్యారెక్టర్స్ కానీ లేనటువంటి వ్యక్తులు వీళ్ళు మా కోసం మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ అంటేనే ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపించినటువంటి పార్టీ ఇది. మా పార్టీ పదవి కోసం పుట్టలేదు. మా పార్టీ ఏమి శవాల మీద పెట్టుకునే పార్టీ కాదు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని తండ్రి శవం మీద రాజకీయాలు చేసిన పార్టీ కాదు ఇది. కానీ మామూలు ఎన్నిపోటు పొడిచిన పార్టీ అని అంటున్నారు వాళ్ళు. ఏ రకంగా వెన్నుపోటు పొడిచామని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? ఈరోజు చెల్లి ఏం చెప్తుందండి? జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల నాకు వెన్నుపోటు పొడిచాడు, మా కుటుంబంలో దరిద్రుడు, మా కుటుంబంలోనే నీచుడు, మా తండ్రి రాజశేఖర రెడ్డి ప్రజల దగ్గర ఉండేవాడు, మా అన్న ప్యాలెస్లో ఉంటున్నాడు,
ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నాను? నేనా? తోడబుట్టిన చెల్లి, అదే రక్తం. ఈరోజు షర్మిల గారు వాస్తవాలు మాట్లాడుతున్నారు కదా. అన్న వదిలినటువంటి బాణం అంటే ఈరోజు ఆ బాణం గుణపం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో దూరతా ఉంది ఆ గుణపం. ఆ బాణం తిరిగి గుణపంగా మారింది. ఇప్పుడు ఆ గుణపం వెళ్ళి ఎక్కడో దూరుతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి. చాలా బాధపడిపోతూ ఉన్నాడు, నొప్పి భరించలేకపోతూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయినా సరే తప్పులు చేసినటువంటి వ్యక్తి వాస్తవాలు మాట్లాడితే ఎవరికైనా సరే అలాగే ఉంటుంది. ఇది నిజాలు కాదా? అవి ఇవన్నీ నిజాలే కదా, కళ్ళ ముందు సాక్ష్యాలే కదా. మేము వెన్నుపోటు పొడిచిన పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ 82లో పుట్టినటువంటి పార్టీ అండి. వెన్నుపోటు పార్టీ ఎలా అవుతుంది? స్వతంత్రంగా ఆయన ఆ రోజుల్లో సినీ వినీల ఆకాశంలో ఉన్నటువంటి తార ఆయన్ని రీచ్ అవ్వడానికి ఇంకా గతంలో ఎవరు లేరు, వర్తమానంలో ఎవరు లేరు, భవిష్యత్తులో కూడా ఎవరు రాబోరు. ఎన్టీఆర్కి ఎన్టీఆర్ సాటి. అటువంటి మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ మాకు నేర్పినటువంటిది శిక్షణా కార్యక్రమాలు. ఆ రోజుల్లో నేను చదువుకుంటున్నాను. ఐఎమ్ 10th class బాయ్, 9th class బాయ్ వెన్ తెలుగుదేశం పార్టీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఆ రోజు నుంచి కూడా నేను చూసేవాడిని. గండిపేటలో శిక్షణా తరగతులు నిర్వహించడం, పందిర్లు వేసుకొని నిర్వహించడం, రాజకీయ పార్టీ నాయకులకు శిక్షణలు ఏంటని ఆ రోజు అనేవాళ్ళు, మేము వినేవాళ్ళం చిన్నప్పుడు. నో ఎన్టీఆర్ గారు శిక్షణ పిలిచి ఆ రోజుల్లో ఏంటి ఈ రోజుల్లో ఉన్నటువంటి అవకాశాలు, ఈ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఆ రోజు ఏమి లేవు. కానీ ఎన్టీఆర్ గారు ఒక పిలిపిస్తే అది శిక్షణ అయినా రక్షణకైనా దేనికోసం అయినా సరే ప్రజలు తొండోపు వెళ్ళేవాళ్ళు. రాజకీయ నాయకులు కూడా మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, క్రమశిక్షణ ఉండాలి. ఇది క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ. అందుకనే తెలుగుదేశం పని అయిపోయిందని వాగిన వాళ్ళు పని అయిపోయారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా సజీవంగానే ఉంది. 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చే నాటికి ఏమన్నారు వీళ్ళందరూ? తెలుగుదేశం పార్టీ ఫినిష్ అన్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి పెయిడ్ ఇండియా టుడే సమ్మిట్ విద్యా దీంట్లో ఏం మాట్లాడాడు? నాకు పోటీ తెలుగుదేశం జనసేనే అన్నాడు. జాతీయ పార్టీలు అసలు నాకు పోటీయే కాదని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ ఏడుంది, భారతీయ జనతా పార్టీ ఏడుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు కదా. ఆనాడు ఏమన్నాడు? నేను అన్నాడు. తర్వాత ఏమన్నాడు? 2022లో మీరు అన్నాడు. 2023లో ఏమన్నాడు? మిమ్మల్ని నమ్ముకున్నా అన్నాడు. 2024లో ఏమంటున్నాడు? దీపం అంటే వెళ్ళిపోతాను. కరెక్టే. ఇవన్నీ ఎవరు మాట్లాడారు? తెలుగుదేశం పార్టీయో పవన్ కళ్యాణ్ గారో మాట్లాడింది కాదు. ఇవి జగన్మోహన్ రెడ్డి 2020 నుంచి దశల వారీగా ఏమేమి మాట్లాడుకొచ్చాడు. ఇదన్నీ వాస్తవం. మీరు దీపం అంటే వెళ్ళిపోతా అన్నాడు. వెళ్ళిపోతాడు లండన్లో ప్యాలెస్ కొన్నాడు హ్యాపీగా. ప్యాలెస్ల రాజు, ప్యాలెస్ల ముఖ్యమంత్రి. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి, కనీసం ప్రధానమంత్రి మోడీ గారికి ప్యాలెస్ లేదు. ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం, అతిపెద్ద కుటుంబం అయినటువంటి నెహ్రూ కుటుంబానికి ప్యాలెస్. ఆ రోజుల్లో మోతీలాల్ నెహ్రూ వాళ్ళ తండ్రి గారికి కొన్ని వేల కోట్లు ఉండేటటువంటిది ఆ రోజుల్లోనే అని చెప్పి విన్నాం, చదివాం, వాస్తవాలు. అటువంటిది ఈరోజు వాళ్ళకు కూడా ఎక్కడ ఒక ఇల్లు లేదు. ఆ వారసులకు ఎవరికి ఇల్లు లేవు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఈ స్వేచ్ఛ అనేటటువంటి దాన్ని ఈ దేశానికి తీసుకొచ్చి ఇచ్చినటువంటి కుటుంబాలకు ఎవరికి కూడా సామాన్యమైన ఇల్లు కూడా లేవు. కానీ జగన్మోహన్ రెడ్డికి 6 ప్యాలెస్లు ఉన్నాయి. బెంగళూరులో యలహంకలో ఒక ప్యాలెస్, 200 గదులతో నిర్మాణం. ఇడుపులపాయలో 36 గదులతో ఒక ప్యాలెస్, చెన్నైలో ఒక ప్యాలెస్, పులివెందుల్లో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో 75 గదులతో 10 ఎస్కలేటర్లతో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్. మరి నిన్న 35 లక్షలతో కమోటీ పెట్టి నిర్మించినటువంటి ఆ 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి దాని బోడుగుండుని చేసి నిర్మాణం చేసినటువంటి ఇక్కడొక ప్యాలెస్, లండన్లో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో మర్చిపోయారు మీరు. హైదరాబాద్ లోటస్ పాండ్, అదే చెప్పాను నేను, 75 గదులు, 10 ఎస్కలేటర్స్. అంటే ఇన్ని ప్యాలెస్లు రేపు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. విజయమాల్య ఏ రకంగా అయితే పారిపోయి లండన్లో ఉన్నాడో,
విజయ్ మాల్యాతోనే లింకులు ఉన్నటువంటి జగన్ రెడ్డి రేపు విజయ్ మాల్యా ఇచ్చినటువంటి సలహా మేరకు లండన్లో ప్యాలెస్ కొన్న మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కొట్టేటటువంటి దెబ్బకు గింగరాలు తిరిగి, నేను అందుకనే డీజీపీ కూడా చెప్తా ఉన్నా, ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి, 28 ఛార్జ్ షీట్లు ఉన్నటువంటి వ్యక్తి, ఇంకా రేపు ఈ 5 సంవత్సరాలు తన అవినీతి పాలనలో లక్షలాది కోట్లు కొల్లగొట్టినటువంటి ఈ పరిస్థితుల్లో ఇంకా ఎన్ని కేసులు ఉంటాయో చెప్పలేనటువంటి పరిస్థితి, చుక్కలు చూడడానికి కూడా ఆయనకి అవకాశం లేనటువంటి వ్యక్తి రేపు పారిపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లక్షల కోట్ల రూపాయలు రాబట్టాల్సింది ఉంది. కాబట్టి ఈ వ్యక్తి మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాలి అసలు ఇప్పుడే. మళ్ళీ ఎలక్షన్లు అయిపోతే దొరకడు. లండన్ పారిపోతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి న్యాయస్థానాలు కూడా ఆలోచిస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వేసే ప్రతి చెప్పు, ₹1,00,000 ఖరీదు చేసే చెప్పులు, కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆయన చేతికి ఉండేటటువంటి వాచి, ఆయన ఒంటి మీద వేసుకున్నటువంటి డ్రెస్సు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రక్తం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా స్వేదం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్వేదాన్ని, రక్తాన్ని జలగలా పీల్చి ఈరోజు జలగన్నగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు అవన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి ఈ పరిస్థితుల్లో కొంతమేరకైనా ఆ అప్పులకు వడ్డీ కట్టడానికైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాబట్టవలసి ఉంది. కాబట్టి మరి రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేశంలో ఉన్న న్యాయస్థానాలు కాస్త ముందు చూపుతో వ్యవహరించమని కోరుతా ఉన్నాను.